కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో లడ్డూ వివాదం వేళ టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా? రాజకీయేతర వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీటీడీ లడ్డూ వివాదం నేపథ్యంలో రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తిని నియమిస్తే ఇదే తరహా ఆరోపణలు వస్తాయని భావిస్తోంది ప్రభుత్వం. అందుకే అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తికి టీటీడీ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ పేరు ప్రముఖంగా అయితే వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు పేరు బయటకొచ్చింది. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి టీడీపీ కురువృద్ధుడు అశోక గజపతిరాజుకు ఆ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అటువంటి ప్రకటన ఏమీ రాలేదు. సినీ నటుడు మురళీమోహన్, టీవీ5 అధినేత పిఆర్ నాయుడు పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చాయి. కానీ ఎవరినీ నియమించలేదు. ఇటీవల 20 కార్పొరేషన్స్ కు సంబంధించి చైర్మన్స్ ని నియమించారు. అందులో టీటీడీ ప్రస్తావన లేదు. అయితే వరుసగా టీటీడీపై వస్తున్న వివాదాల నేపథ్యంలో మరోసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా సమాచారం. అందుకే ఎవరూ ఊహించని, ఎవరి ఊహకు అందని నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టుగా వార్తలు చాలా బలంగా వినిపిస్తోంది. తాజాగా టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారి పేరు వినిపిస్తోంది. మీడియాలో సైతం పతాక శీర్షికలో కథనాలు వస్తున్నాయి. వైసీపీ హయాంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ సలహాదారుడుగా నియమితులయ్యారు. అప్పట్లో చాగంటి కుటుంబం తాడేపల్లి వెళ్లి మరి అప్పటి సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఆ సలహాదారు పోస్ట్ లో చాగంటి కోటేశ్వరరావు గారు కొద్ది రోజులు కూడా ఉండలేదు. ఎందుకంటే మతి తప్పిన కాకుల రోజులో మౌనమే మేలని అనుకున్నారో ఏమో, నెల రోజులకే తన పదవికి రాజీనామా చేశారు. టీటీడీకి సేవలు అందించడానికి పదవులు ఉండక్కర్లేదని, ఇతర మార్గాల్లో కూడా సేవలు అందించవచ్చని అప్పట్లో స్పష్టం చేశారు చాగంటి. ఇలా చాగంటి వారు ఆ పదవిలో ఇమడలేకపోవడానికి ముఖ్య కారణం అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే అని పెద్ద దుమారమే రేగింది. చివరికి వైసీపీ విధానాలు నచ్చక అప్పట్లో చాగంటి రాజీనామా చేసినట్టు ప్రచారం జరిగింది. మరోవైపు హైకోర్టు సలహాదారుల విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిపై మనస్తాపానికి గురయ్యారు చాగంటి. ఏదో ఒక రోజు వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉందని తెలియడంతో ఆయన ముందుగానే మేల్కొన్నారు. సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఆ సందర్భంలో టీటీడీకి సేవలందించే అవకాశం వస్తే తప్పకుండా ఆలోచన చేస్తానని ప్రకటించారు. పరిగెత్తుకుంటూ వస్తానని కూడా చెప్పుకొచ్చారు. తాజాగా లడ్డూ వివాదం నేపథ్యంలో టీటీడీ చరిత్ర మసకబారింది. అందుకే శ్రీవారి సేవను పారదర్శకంగా చేసుకునే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తికే అప్పగిస్తే న్యాయం జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలో చాగంటి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ అనేక కథనాలు వినిపిస్తున్నాయి. Please do like, comment and share our videos. For more interesting updates, please do subscribe and click the bell icon.